రాధిక గారు, హౌ వాస్ యువర్ గ్రోత్ జర్నీ అండ్ గ్రోత్ పాత్ అండ్ ఏం చేశారు ప్రత్యేకంగా మీరు? ఫస్ట్ మా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ప్రైవేట్ హౌసెస్, కంపెనీస్, ఫ్యాక్టరీస్కి తక్కువగా పెట్టేవాళ్ళము. ప్రైమరీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్కి ఎక్కువ ఇచ్చేవాళ్ళము. గవర్నమెంట్ బిల్డింగ్స్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్కి. వీ ఆల్సో డిడ్ విలేజ్ ఎలక్ట్రిఫికేషన్. సో రూరల్ మౌంటైన్స్లో మన అరకు వ్యాలీ పక్కన పాడేరు అవన్నీ చోట్ల కూడా ఆల్మోస్ట్ ఒక 50 to 100 విలేజెస్ పైనే మేము ఎలక్ట్రిఫై చేసామన్నమాట. వావ్! సో దోస్ వర్ వెరీ డిఫరెంట్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అక్కడికి మెటీరియల్ తీసుకెళ్ళి పెట్టడం, అక్కడ కనెక్షన్స్ ఇవ్వటం ప్రతి ఇంటికి, మెటీరియల్ ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే దేర్ ఆర్ నో రోడ్స్ అక్కడ ఎలా లొకేషన్. ఒప్పించారు అసలు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అన్నమాట. అది ఓకే. సో ఓకే. ప్రాబ్లం ఏమైపోతుందంటే ఈరోజు ప్రభుత్వానికి, ఇప్పుడు మీరు ఒకవేళ గ్రిడ్ నుంచి చాలా దూరంగా ఉండి అక్కడ మీకు పవర్ కనెక్షన్ ఇవ్వాలంటే ఆ గ్రిడ్ లైన్ రన్ చేయాలంటే ఒకటి కాస్ట్, సెకండ్ లాసెస్ ఉంటాయి అన్నమాట గ్రిడ్ లో. అసలు ఫైల్స్ కదలవు ఆఫీసుల్లో. అది కూడా. సో ఇది మాత్రం సోలార్ అనేది ఏంటంటే డీసెంట్రలైజ్. సో మీరు ఎక్కడుంటే అక్కడ ప్యానల్స్ పెట్టేసి బ్యాటరీ పెట్టేస్తే మీకు వర్షం వచ్చినా ఏదొచ్చినా 3 days ఆ బ్యాటరీ మీకు సపోర్ట్ చేసేలాగా అన్నమాట. సో ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ వి డిడ్. దాని తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్స్, ఏపీఎస్ఆర్టీసీ, మళ్ళీ వాళ్ళకు బస్ స్టాప్ వాళ్ళకు పెట్టడం, సోలార్, స్కూల్స్, అవన్నిటికీ పెట్టడం జరిగింది.